నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ బారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులకు సంబంధించి సీజ్ చేసి ఉంచిన వాహనాలు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్నాయి. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పొలాల్లో చెత్తకు నిప్పు పెట్టడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించి స్టేషన్ ఆవరణలో నిలిపి ఉంచిన బైకులు, కార్లు, టాటా ఏసీ వాహనాలకు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లోనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కేతపల్లి పోలీస్ స్టేషన్ కేతపల్లి పోలీస్ స్టేషన్ నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులకు సంబంధించి సీజ్ చేసి ఉంచిన వాహనాలు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్నాయి. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పొలాల్లో చెత్తకు నిప్పు పెట్టడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించి స్టేషన్ ఆవరణలో నిలిపి ఉంచిన బైకులు, కార్లు, టాటా ఏసీ వాహనాలకు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లోనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంపత్, నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా జాతీయ రహదారికి ఆనుకున్న పోలీస్ స్టేషన్ సరౌండింగ్ మొత్తం కూడా వరి పొలాలు ఉండటం, వేసంగి వరి పొలాలు కోతపోయడంతో ఎవరో ఒక కొయ్యకాలకి నిప్పు పెట్టారు. ఈ ఎండిపోయిన వరి పొలంలో నిప్పు పెట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పైకి మంటలు రావటం, అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే పలు కేసుల పైన ఉన్న వాహనాలు, 2 వీలర్లు, ఆటోలు, టాటా ఏసీలు, కార్లు, లారీలు అన్ని కూడా అక్కడ వాహనాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ లో పలు కేసుల దృష్ట్యా సీజ్ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉండడం జరిగింది. ఈ మంట ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పైకి రావటం, ఆ యొక్క వాహనాలకు సంబంధించిన సీట్ కవర్లకి, టైర్లకి అంటుకోవడంతో ఆ మంటలు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఉన్న పెట్రోల్, డీజిల్ కూడా కాలిపోవటం, దానికి మంటలు తోడు మొత్తం కూడా భారీగా మంటలు ఉధృతంగా వ్యాపించడం జరిగింది. వెంటనే పోలీసులు ఒక పక్క అప్రమత్తమై ఇటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు వచ్చే లోపే కూడా దగ్ధమైపోవడం, వారంతా కూడా అగ్నిమాపక సిబ్బంది దగ్గర చేరుకొని ప్రస్తుతం మంటలను అయితే ఆర్పివేయడం జరిగింది. కూడా కొంత మంటలు కూడా పక్కనే ఉన్న గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఆ మంటల్ని అక్కడ ఆపివేయడం జరిగింది. కానీ అప్పటికే వాహనాలు, ముఖ్యంగా ఈ యొక్క వాహనాలు ఈ యొక్క వరి పొలంలో వచ్చిన మంటలతోనే దగ్ధమవడం జరిగింది. ఈ మంటలకి ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అసలు ఉద్దేశం ఏంటి, అసలు దీని ఎంత ఏమైనా కుట్రకోణం దాగుందా, ఇవన్నీ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. కాలిపోయిన వాహనాల యొక్క డీటెయిల్స్ ఏంటి, ఆ వాహనాలు ఎవరెవరికి సంబంధించినవి, వీటన్నిటిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మంటలకు సంబంధించి కూడా దర్యాప్తు చేసి ఒక కుట్రకోణం ఉందా, ఆ మంటల కారకుల పైన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక భారీగా మంటలు రావడంతోనే అక్కడ పోలీస్ స్టేషన్ వాహనాలు కూడా పలు కేసుల్లో ఉన్నాయన్నీ కూడా పూర్తిగా దగ్ధమవడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కేతపల్లి పోలీస్ స్టేషన్